హలో ఫ్రెండ్స్, ఈరోజు మన సుధామాస్ కిచెన్లో అన్నంతో ఒరుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఇప్పుడు మనంతా అంతకుముందంతా రైస్ నానబెట్టి అవి ఎండలో పోసి అవి మిషన్కి పంపించి కొట్టించి చాలా ప్రాసెస్ కాదండి. అది ట్రెడిషనల్గా పెట్టేవాళ్ళం అప్పుడంతా అమ్మమ్మలంతా. ఇవి వచ్చి అన్నంతోనే చేశానండి నేను. చూడండి ఎంత బాగా చేయాలి. 2 కప్పులు రైస్ అండి. ఇది 2 కప్పుల రైస్తో ఈ ఒరుగులు పెట్టాను. ఇంకా 2 రోజులు ఎండలో ఆరాలి. ఇవి ఆరినాయంటే గలగలని వస్తుంది. ఈరోజే తీశాను. ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఈ కప్పుతో 2.5 కప్పు తీసుకున్నానండి బియ్యం. చూడండి, రేషన్ బియ్యమే అండి, మన సోనా మసూరి కాదు. రేషన్ బియ్యంతోనే చేస్తాను. ఇవి రేషన్ బియ్యంతోనే చాలా సూపర్గా వస్తున్నాయండి. రేషన్ బియ్యం అనేది చాలా బాగుంటాయండి. 4 అవర్స్ ఊరబెట్టాను. ఊరబెట్టి వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందుకొచ్చి 1/2 కప్పు సబ్బు బియ్యం అండి. ఇదే గ్లాస్. ఇది 1 టంబ్లర్ నీళ్ళు పోసి క్లీన్ చేసి 1 గ్లాస్ నీళ్ళు పోసి కడిగి వాష్ చేసుకొని 1/2 అవర్ ఊరబెట్టి కుక్కర్లో 1 విజిల్స్ రానిస్తానండి తన్నీగా. ఇప్పుడు ఈ బియ్యం ఏమో చెంబులో పెట్టి బాగా వార్చనండి. అన్నాన్ని బాగా విగరబెట్టేస్తాను. అప్పుడు బాగా వస్తుంది మనకి. అప్పుడు మిక్సీలో కొట్టుకున్నామంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. 1 కప్పుకి 5 పచ్చిమిరపకాయలు లెక్కన 12 పచ్చిమిరపకాయలు పెట్టానండి. 2.5 కప్పుకి 1 స్పూన్ సోంబండి. ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు స్టవ్ ముట్టించి బియ్యం పెట్టాను కదా. కెటిల్లో నీళ్ళు కాసి పెట్టుకున్నానండి. ఆ నీళ్ళు ఫుల్గా ఉండాలి. ఆ ఫుల్ కూడా ఫిల్అప్ చేస్తాను. అప్పుడే అట్లే ఉడికి అలాగే అట్నే స్లో చేసామంటే పొంగిన తర్వాత అలాగే ఎగిరిపోతుందండి. చూడండి, సబ్బు బియ్యము వాష్ చేసుకొని 1/2 గ్లాస్ నీళ్ళు పోసి ఊరబెట్టినాను. ఇలాగే ఊరబెట్టి 1/2 అవర్ అయిన తర్వాత కుక్కర్లో వేసి 1 విజిల్ రానిస్తాను. అది ఎగిరిన తర్వాత ఆరబెట్టి ఎలా చేయాలని మీకు చూపిస్తాను నేను. చూడండి ఎలా ఉడికిందో, బాగా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఉప్పు మట్టుకు ఎప్పుడండి తక్కువగా వేసుకోండి, ఎక్కువ వేయవద్దండి ఉప్పు. ఒరుగు అప్పడాలకు మట్టుకు ఉప్పు ఎక్కువేసారంటే మీరు గంజి నోట్లో వేసి చూసారంటే చప్పగానే అనిపిస్తుంది. ఆరిన తర్వాత చాలా ఉప్పు వస్తుంది. కాబట్టి తక్కువగానే ఉండాలి ఉప్పు. ఎండిందంటే ఉప్పు వస్తుంది. ఇది ఎట్లా కరిగిపోతుంది ఇట్లా వేసేసానంటే. 2.5 కప్పుకి 2 టేబుల్ స్పూన్ వేసానండి రాళ్ళు ఉప్పు. ఇలాగే ఇది ఆరిన తర్వాత బాగా చిల్లని ఆరిన తర్వాత మిక్సీలో బాగా పేస్ట్ లాగా చేసుకొని వడియాలు ఎలా పెట్టాలని చూపిస్తాను నేను మీకు. గ్యాస్ కట్టేస్తున్నాను అండి. మిక్సీలో ఈ మాదిరి మెత్తగా రుబ్బి వేసుకోవాలి. చూసారా, నిన్న ఉడకబెట్టి పెట్టేసాను కదా, దాన్ని వచ్చి ఆరిన తర్వాత మిక్సీలో ఈ మాదిరి ఇది చేసుకున్నానండి. పేస్ట్ చేసేసుకొని కొద్దిగా ఈ మిక్సీలో వాటర్ వేసి ఉప్పు వేసేసాను కాబట్టి మిక్సీ కడిగి నీళ్ళు పోసి బాగా కలిపెట్టుకొని, అంటే ఉంటలు లేకుండా ఉండేదానికోసం అండి కలిపెట్టుకొని 1 కెటిల్ నీళ్ళు కాసుంటాను. నీళ్ళు పోసి స్టవ్లో పెట్టి 15 నుంచి 20 నిమిషాలు ఉడకబెడితే చాలండి. ఇది అయిపోతుంది మీకు. హాట్ వాటర్ పోస్తాను ఇప్పుడు నేను ఇందులో. చూడండి, ఇది హాట్ వాటర్ పోసి కొంచెంగా కలిపెట్టి స్టవ్లో పెట్టేస్తాను. అంకులు లేకుండా కలిపెట్టేస్తానండి. ఫస్టే నీళ్ళు మొత్తం పోస్తాను.
చూసారా, ఇంకా వేయాలండి. ఎప్పుడు ఒక స్పూన్ ఇంకా వేస్తున్నాను. చూడండి, పొడి వేస్తాను నేను. ఇంకా వేసినారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కరెక్ట్గా 20 నిమిషాలు అయిందండి. ఉడికిపోయింది. ఇప్పుడు సోము చెప్పాను కదా, సోము వేస్తుంటాను. ఒక స్పూన్ సోము వేస్తే చాలండి. అంటే 2.5 కప్పు బియ్యమే కాబట్టి. ఇప్పుడు తెల్లేటప్పుడు కిందది పైకి మదర వచ్చిందంటే ఆఫ్ చేసి ఇచ్చండి. ఇది పచ్చిమిరపకాయలు మిక్సీలో కచాంబచంగా కొట్టుకున్నానండి. బాగా ఫేస్లా కొట్టుకోకూడదు. ఈ సబ్బీము పోసేస్తాను. రెండు నిమిషాలు నుంచి ఆఫ్ చేసేస్తాను, అంతేనండి. గ్యాస్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఆరిన తర్వాత టెర్రస్లో పోయి మంచి వైట్ కాటన్ వేస్ట్ పంచి ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేసి వచ్చేస్తాను. చూడండి, ఎక్సలెంట్గా వచ్చిందా? చాలా బాగా వచ్చింది కదా. మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేకుంటే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా ఒకే రోజు అండి టెర్రస్లో ఎండబెట్టాను. ఒక్క రోజుకే చూడండి గలగలగల నిన్నాయి. మీరు బాల్కనీలో ఎండబెట్టుకోవాలంటే 2-3 డేస్ ఎండబెట్టాలండి. అంటే 1 year నిలవ ఉంటాయి కాబట్టి. నాకు టెర్రస్ కాబట్టి మంచి సమ్మర్ కదా, ఇప్పుడు చాలా బాగా ఎండ చూసారా ఇంత గలగల వచ్చేసాయో. 2 కప్పుల రైస్ అండి ఇది. 2 కప్పుల రైసే ఇంత ఒక ప్లేట్కి వచ్చాయి. ఇప్పుడు ఏగిచ్చి చూపిస్తాను నేను మీకు. చూడండి, ఆయిల్ పెట్టి మూకుడు పెట్టి ఆయిల్ పోసాను. ఇంకా సూపర్గా వస్తున్నాయి కదా. ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కితేనే మనకి బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. చూడండి, చాలా బాగా వచ్చాయి. పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, సబ్బు బియ్యం, బాగా వచ్చాయి కదా. అప్పడానికి ఎప్పుడు ఉప్పు తక్కువ వేయండి. చూడండి, మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకుండా చేయకుండా ఉంటే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చాయి ఒరుగులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.